హస్తం ఉందని పోలీసులు తేల్చారు. 5 బృందాలుగా ఏర్పడి 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీడీ కాలనీలో గంజాయికి వ్యతిరేకంగా స్థానికుల్లో అవగాహన కల్పిస్తున్నందుకే సిపిఎం నాయకుడు పెంచలయ్యపై కక్ష పెంచుకున్నారని పోలీసులు తెలిపారు. గంజాయి వ్యాపారాలు చేస్తున్న వారిని వెనుక ఉండి నడిపిస్తున్న కామాక్షి సూత్రధారిగా డీఎస్పీ చెప్పారు. పెంచలయ్య బైక్పై ఒంటరిగా వెళుతున్న సమయంలో కాపు కాసి కత్తులతో దాడి చేశారని తెలిపారు. పాల్గొన్న 7 ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ ఆమంచెర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం 1:45కి. తర్వాత వారి కన్ఫెషన్ బేస్ చేసుకుని వారి దగ్గర ఉన్న ఆ మారణాయుధాలు 6 హత్యకు సంబంధించి వాడిన 7 మారణాయుధాలని నేరస్థలంలో 2 అలానే వారి పొజిషన్లో ఉన్న 5 స్వాధీనపరుచుకున్నారు. ఈ హత్యకి ప్రధాన కారణం చనిపోయిన పెంచలయ్య ఆర్టీటీ కాలనీలో నివాసి. గతంలో బోడిగాడ్ తోటలో ఉన్న కొంతమందిని ఆర్టీటీ కాలనీకి షిఫ్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్. వాళ్ళకి కాలనీలో ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది ఆ బోడిగాడ్ తోటలో నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కూడా అక్కడికి మైగ్రేట్ అవడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ నేరపూరితం అవుతుందనే ఉద్దేశంతో ఆర్టీటీ కాలనీలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరపకూడదు, అలానే డ్రగ్స్ కావచ్చు, అలానే లిక్కర్ కావచ్చు, అలానే ఇంకా అదర్ దొంగతనాలు కావచ్చు, వీటినన్నింటినీ అరికట్టాలంటే యూత్ కావచ్చు, ఎవరైనా సరే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు అక్కడ ఉండకూడదు, అలాంటి ప్రవృత్తి గల వ్యక్తులను మార్చాలనే ఉద్దేశంతో ఆ కాలనీ వాసులందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక కమిటీగా ఏర్పడ్డారు. దీనికి సంబంధించి వాళ్ళందరూ మంచి ఎఫర్ట్ పెడుతూ ఉంటే మా వంతు సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఇన్స్పెక్టర్ వేణు కూడా అటెండ్ అయ్యారు 3 months బ్యాక్. వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఇల్ ఫీలింగ్స్ వల్ల, అలానే ఈ కాలనీలో వాళ్ళ ఎంట్రీని ప్రివెంట్ చేయడం వల్ల బోడిగాడ్ తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ, అలానే వాళ్ళ అసోసియేట్స్, వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది ఈ యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద వేషం పెంచుకున్నారు. దాంట్లో ఈ పెంచలయ్య కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. ఈ హత్యలో పాల్గొన్న 7 ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నారు. ఇక్కడ ఆమంచెర్ల దగ్గర ఈరోజు మధ్యాహ్నం